ఐపీఎల్లో సంచలన బ్యాటింగ్తో మెరిసిన చెచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో భారత్ అండర్-19 జట్టు తరపున ఆదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన యూత్ వన్డే సిరీస్లో వైభవ్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి అసలైన పరీక్ష మొదలైంది. భారత్ అండర్-19 జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో వైభవ్ ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వైట్ బాల్ క్రికెట్లో ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టిన వైభవ్ రెడ్ బాల్ ఫార్మేట్లో తన ఫామ్ కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. టెస్టుల్లో కాస్త ఓపికగా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. దూకుడుగా ఆడితే వికెట్ పారేసుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వైభవ్ ఎంత పరిణితితో ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. అండర్-19 యూత్ వన్డే సిరీస్లో వైభవ్ సూర్యవంశీ 5 మ్యాచ్ల్లో మొత్తం 356 రన్స్ చేశాడు. టెస్టుల్లో ధనాధన్ బ్యాటింగ్ కంటే మైదానంలో ఉండి తనకు వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెడ్ బాల్ ఫార్మేట్ ఆటగాడి సత్తాకు పరీక్షగా నిలుస్తుంది. సెలెక్టర్లు కూడా ఏ ఆటగాడినైనా ఎంపిక చేసేటప్పుడు టెస్టుల్లో అతని ఆట తీరును కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఓపిక్గా క్రీజులో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడా, పార్ట్నర్షిప్స్ నెలకొల్పి జట్టు భారీ స్కోరులో కీలకంగా ఉంటున్నాడా అనేది చూస్తారు. టీ20లు వన్డేల్లో తన సూపర్ బ్యాటింగ్తో సత్తా నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ పరీక్షల్లో పాస్ అవుతాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ పిచ్లపై అలవోక్కా పరుగులు చేస్తున్న ఈ యువ సంచలనం టెస్టుల్లోనూ తనదైన మార్కు వేస్తే వచ్చే ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇప్పటికిప్పుడే వైభవ్ టాలెంట్ను ఎక్కువ చేసి చూడడం కూడా ప్రమాదమే. అండర్-19 స్థాయిలో వీలైన ఎక్కువ మ్యాచ్లు ఆడించి మరింత రాటుదేలేలా చూడాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.